వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. నెల్లూరులో జాతీయ రహదారులు నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నాయి. సో ఇటు వెళ్తూ ఉంటే మనకు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ప్రమాదం, ఆ ప్రమాదానికి సంబంధించి ఎట్లా జరిగిందనే విషయం చెప్పడానికి మనతో పాటు ఒకరు ఉన్నారు, స్థానికులు, వారితో మాట్లాడదాం. అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? ఈ ప్రమాదం డ్రైవర్ గారు నైట్ పూట వచ్చేటప్పుడు నిద్ర కారణంగా వచ్చేసాడు. ఇక్కడ నుండి అటు నుండి వచ్చేటప్పుడు వెహికల్ యూటర్న్ అవుతుంది ఇటు లోనికి రావడానికి. అతను బ్రేక్ కంట్రోల్ కాక ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇది కంట్రోల్ కావడం స్పాట్ అంటే పై నుండి హైవే నుండి కింద దిగుతుంది కదా, బ్రిడ్జి నుండి, అందుకని వెహికల్ కంట్రోల్ అవ్వదు ఏ డ్రైవర్కైనా. అలాంటప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇట 10 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇందాక కూడా ఒకటి జరగబోయింది కదా, ఇందాక కానీ జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం కానీ ఒక వెహికల్ ఇక్కడ జరగడం జరిగింది. కానీ ఇది కారణం ఏంటంటే దీనికి అండర్ గ్రౌండ్ అనేది కంపల్సరీ పడాలి. అంతేకాకుండా వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ప్రమాదంగా ఉంది. లారీ వస్తామని సార్, అటు ఒక లారీ వస్తామనింది. ఆయన కంట్రోల్ చేయలేక ఇట్లా దింపేశాడు అనమాట. డివైడర్ని గుద్దేసి కొద్దిగా ముందుగా వెళ్ళిపోంటే ఇంకా ముందుకు వెళ్ళిపోండేవాడు. నేరుగా బిల్డింగ్ గుద్దేసి ఉండేవాడు. ఎటో కంట్రోల్ చేసి ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. ఎటో డివైడర్ని గుద్దేసి నేరుగా వెళ్ళిపోయాడు సార్. లారీ డ్రైవరు లేట్ సార్, వెళ్ళిపోయాడు. 2 రోజుల నుంచి ఆడే ఉంది సార్ బండి. 2 రోజుల నుంచి ఆడే ఉంది, ఎవరు తీల. ఇక్కడ కటింగ్ లేకపోవడం ఒక కారణం. పైకి వెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. కొత్త డ్రైవర్లకు ఏమవుతుందంటే కటింగ్ అవుతుందని ఉద్దేశంతో వస్తున్నారు, అక్కడ కటింగ్ అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. దాని కారణంగా ఇవి జరగటం. డౌన్ ఎక్కువ అంటే పైనుండి బ్రిడ్జి ఉంది కదా, ఈ కటింగ్ వల్ల డౌన్ అవ్వదు, కొద్దిగా హైట్ వస్తుంది. హైట్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే కటింగ్ కాక కంట్రోల్ అవ్వక అది జరుగుతుంటాయి. ఇలా అవ్వదు. 12 టైర్ పెద్ద వెహికల్స్కి ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక్కడ. సో గతంలో ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాల్లో ఎవరైనా చనిపోయిన ఘటనలు అటువంటి ఏమైనా ఉన్నాయా? చనిపోయారు. ఒక పాప స్కూటీ వేసుకుని వచ్చి ఒక పాప చనిపోయింది. అంతకుముందు ఒక కారు నుండి కానీ ఒక అతను చనిపోయి ఉన్నారు. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతూనే ఉన్నారు. సో మొత్తంగా మనం చూడొచ్చు ఈ ప్రమాదానికి అంటే టెక్నికల్గా కూడా ఒకసారి పరిశీలిస్తే అక్కడి నుంచి డౌన్ అయ్యేటువంటి క్రమం ఏదైతే ఉందో క్రమంలో ముందుకొచ్చి డౌన్ చేయాలా, ముందుకొచ్చి ఒకవేళ టర్న్ చేయాలన్నా కూడా సరిగ్గా లేదు రోడ్డు. ఆ రోడ్డు వేయడమే ఆ విధంగా వేస్తున్నారనమాట. టెక్నికల్గా కూడా రోడ్డు వేయడం సరిగా వేయకపోవడం వల్ల ఏమంటే నిత్యంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా ఒక లారీ టర్న్ అవుతుంది, పక్కనే కారు ఉంది. సో కార్ని గుద్దేపోయినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సో విజువల్స్లో మనం చూపిస్తాం, ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో ఆ టర్న్ అయ్యేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ టర్న్ అయ్యేటువంటి ప్లేస్ కానీ పెట్టేటువంటి గ్యాప్ కానీ ఆ రోడ్డు కానీ ఏమి లేదు. రోడ్డు ముందు నుంచి ఇచ్చారు, ఇక్కడికి వచ్చి టర్న్ చేయాలంటే చాలా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ కట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు అంటే వేసాం కదా, అయిపోయింది, మన పని అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ ప్రమాదాలకి ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రాణాలు పోతూ ఉంటే పోనీలే ఏమవుతుంది అనే టైప్లో మరి రోడ్లు ఆ విధంగా టెక్నికల్గా కరెక్ట్గా వేయకుండా ఆ విధంగా వేసేస్తే అంటే అక్కడి నుంచి టర్న్ చేసేటప్పుడు ఇప్పుడు కార్ టర్న్ అవుతుంది చూడండి ఒకసారి. సో ఇట్లా టర్న్ అవుతుంది, అట్నుంచి వేరే కారు కూడా వచ్చేసింది అనమాట. సో అక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అదే జరిగింది ఈ వెహికల్ విషయంలో. ఎదురుగా ఒక లారీ అడ్డం రావడం, ఇతను స్పీడ్ని టర్న్ చేసేటువంటి క్రమంలో కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇది ఇక్కడ దిగేసింది. యాక్చువల్గా అయితే ఇక్కడ రబీష్ అది పోస్తున్నారు కాబట్టి రబీష్లోకి వెళ్ళి ఆగిపోయింది. అలా కాకపోతే పక్కన ఉండేటువంటి అంగళ్ళలోనో ఇంట్లోనో దూరేసి ఉండేది. సో ప్రమాదాలు జరిగి ఉండేవి. ఎవరైనా నిలబడి ఉన్నా కూడా వాళ్ళని లేపుకొని వెళ్ళిపోయి ఉండేది. సో చూడొచ్చు ఎంత స్పీడ్గా వచ్చి ఉంటాడు అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఆ రబీష్లోకి ఎంతవరకు దూసుకెళ్ళిపోయిందో వెహికల్ మనం ఇక్కడ ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇక్కడ టెక్నికల్గా ఒకసారి అధికారులు వచ్చి పర్యటించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండడం సరైన విధానం కాదు. కాబట్టి ఒకసారి వచ్చి ఇక్కడ ఉండేటువంటి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉంది, టర్నింగ్ పాయింట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది టెక్నికల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది. ఎందుకంటే నిత్యం ప్రమాదాలు జరగడం, ప్రాణాలు పోవడం సరైన విధానం కాదు. కాబట్టి ఒకసారి ఇక్కడ ఆ టర్నింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం హైట్గా ఉంది, ఇటు డౌన్ ఉంది. సో ముందుకెళ్ళి టర్న్ చేసుకునేటువంటి క్రమం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో ఒకసారి అధికారులు ఇక్కడ పరిశీలిస్తే బాగుంటుంది. నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకపోవడం సరైన విధానం కాదు కాబట్టి సో అధికారులు ఒకసారి వస్తారని ఆకాంక్షిస్తూ కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.